నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. దాంట్లో మొదటిది వచ్చేమో 3 చాప్టర్స్ చెప్పారన్నాము. ఫస్ట్ది వచ్చేమో వివేక పంచదశి, రెండోదేమో ద్వీప పంచకం, మూడోదేమో ఆనందం కింద చెప్పారు. వివేక పంచదశిలో ఏంటి, అసలు ఫస్ట్ భగవతత్వాన్ని నువ్వు డివైడ్ చేసి చూడు. బ్రహ్మాండం అంటేనేమో పంచభూతాలు, పంచకోశాలు అంటేనేమో ఈ జీవత్వము, ఆ తర్వాత ఇవన్నీ ఏమీ లేవు, ఉన్నదంతా ఒకటే అనేటువంటి బ్రహ్మాకార వృత్తిని అలవాటు చేసుకొని నేనే బ్రహ్మ అనేటువంటి విషయాల్లో ఉండడం అనేది భగవతత్వమే అన్ని చోట్ల ఉన్నది. దాన్నే సత్ అన్నారు. దాన్ని నువ్వు డివైడ్ చేసి చూసుకోవటమే అని చెప్పారు. తర్వాత రెండోది ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ అవి ఒక 5 టాపిక్స్ అన్నారు, అవి అయిపోయినాయి. రెండోది వచ్చి మనం దీప పంచకం మాట్లాడుతున్నారు. దీప పంచకంలో మొదటిది ఏంటి, చిత్రదీపం అనేటువంటి టాపిక్ మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, అంతా విచిత్రం అంటే ఎక్కడ, మన ఆలోచనలో, మన జ్ఞానంలో అన్నట్టు అనమాట. అంటే ఏంటి, భగవతత్వం అనేది ఉన్నది. ఈ ఉన్నది అనేది ఎవరికి తెలుసు, ఈ జ్ఞానానికి తెలుసు అనేది. అది రెండోది అంటే ఏంటి, దీపం అంటే ఏంటి, జ్ఞానం అంటాడు. జ్ఞానం అన్నా, వెలుగన్నా, జ్యోతన్నా అన్నిటికీ అర్థాలు ఒకటే. అంటే ఏంటి, భగవతత్వం జ్ఞానం రూపంలో, తర్వాత వెలుగు రూపంలో ఉన్నది అని అంటారనమాట. ఎప్పుడు వెలుగు ఎవరి దగ్గర అంటే ఏంటి, మనం దీపం చేతిలో పెట్టుకొని తిరగాల. ప్రపంచానికి సంబంధించిన విషయం అయితే దీపం చేతిలో ఉంటే కానీ మనకేం అర్థం కాదు. కానీ ఇది భగవతత్వానికి సంబంధించింది కదా. ఇక్కడ మనం చేతిలో దీపం పెట్టుకొని తిరగక్కర్లా. దీపం అంటే ఏంటి, మన వివేకం, మన జ్ఞానం అన్నమాట. దాన్ని మన దృష్టితో చూస్తే చాలు, అది మనకు అర్థం అవుతుంది అనమాట. అది అని ఆ ఉద్దేశం అనమాట. దీపపంచకం అంటే ఏంటి, జ్ఞానానికి సంబంధించింది. అది కనుక్కునే శక్తి మన జ్ఞానానికి ఉంది అనేటువంటి పాయింట్తో చెప్తున్నారు. ఏంటి అసలు జ్ఞానం అంటే ఏంటి, ఏంది కనుక్కునేది అంటే ఆత్మ అన్నారు. ఆత్మ అనేది ఏంటి, ఆత్మ, పరమాత్మ, భగవాను, ఆ తర్వాత భగవాను, బ్రాహ్మణు, ఇవన్నీ ఒకటే. ఇన్ని లేవు. కానీ ఈ ఒక్కటి కాకుండా ఉన్న మిగిలిన 99ని విశేషాలు అన్నారు. వీటికి కొన్ని పదాలు వాడాడు. ఏమన్నాడు, ఆత్మ ఒకటే, ఆత్మ కానివన్నీ అనాత్మంతా కూడా బోలెడు విశేషాలు ఒకటి. తర్వాత సామాన్యం, పరమాత్మతత్వం అనేది, భగవతత్వం అనేది సామాన్యం అంటే విశేషంగా కనపడదు. ఎందుకు సామాన్యము, దీనికి నామం లేదు, రూపం లేదు, కదలదు, మెదలదు, శుద్ధ చైతన్యం ఉన్నది అంటే ఉన్నదని ఆసక్తి అక్కడ కూర్చొని ఉన్నది అంతకు తప్ప దాని నుంచి ఏమీ ప్రాసెస్ లేదు. కానీ లేదంటామా, ఉన్నది. ఆసక్తి అన్ని చోట్ల వ్యక్తం అవుతుంది తప్ప అది లేదనడం, అది లేకపోతే ఇంకా ఏమీ లేదనమాట. ఉన్నది. ఈ ఉన్నదని ఎవరికి తెలుసు, దీపానికి తెలుసు, అంటే జ్ఞానానికి తెలుసు. అంటే అది అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ సామాన్యం, విశేషం అంటే ఏంటి, ఒకటి ఆత్మ, మిగిలినవన్నీ అనాత్మ ఒకటి. ఆ తర్వాత ఇంకేం పదాలు వాడారు, చిదాభాస అంటే భగవతత్వం ఒకటే, ఆభాస అంటే ఏమీ లేదు. అంటే భగవతత్వం అంటే సృష్టి అనేది లేదు, సృష్టి ఉన్నట్టుగా కనపడుతున్నది. మరి ఉన్న సృష్టిని కనుక్కోవాలంటే, అంటే లేని సృష్టిని ఉన్నదిగా మనం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సినది ఏంటి, లేనిది లేదు అనేది గ్రహించుకోవటమే జ్ఞానం అంటాడు. అంతకంటే జ్ఞానం అంటే ఇంకేం లేదు. దీనికి ఎన్ని రకాల ఉదాహరణలు చెప్పారు, బంగారం అన్నాడు. అంటే భగవతత్వం అనేది బంగారం ఒకటే. కానీ మనం వేసుకునే గొలుసులు, కడియాలు, ఇవన్నీ కూడా ఇందులో నుంచి వచ్చాయి, బంగారంలో నుంచే వచ్చింది. ముడి పదార్థం ఏంటి, బంగారమే. ఆ తర్వాత కుండ, మట్టి అన్నాడు. అంటే ఎన్నో కుండలు ఉండొచ్చు, కానీ మట్టి ఒకటే. బంగారం ఒకటే, బోలెడు వస్తువులు ఉండొచ్చు. అట్లాగే మట్టి ఒకటే, బోలెడు కుండలు ఉండొచ్చు. ఆ తర్వాత నీళ్లు ఒకటే, అదే నీళ్లల్లో సముద్రం ఉంది, జలం ఉంది, సముద్రం ఉంది, అలలు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి, అన్నీ కలిపి ఎక్కడున్నాయి, జలంలోనే ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి, ఉన్నది ఒకటే పదార్థం, ఆ పదార్థంలోనే అన్నీ ఉన్నాయి తప్ప ఇన్నన్నీ లేవు. కాకపోతే మరి ఎందుకు కనుక్కోలేకపోతున్నాము అంటే, దీనికి కారణం ఏంటంటే మన అవిద్య, మన అజ్ఞానం, మన వాసనలు, మన సంస్కారాలు ఇవన్నీ కూడా ఉండి ఏమీ లేని దాన్ని ఉన్నదనుకొని మనం భావించుకుంటున్నాము అనే దాని మీద చెప్తూ, మరి ఇప్పుడు ఎలా చెయ్యాలి అంటే, నువ్వు దీపం పట్టుకొని వెళ్ళు. దీపం అంటే ఏంటి, నువ్వు నీ జ్ఞానాన్ని పట్టుకొని వెళితే నీకు ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది పదార్థం అంటాడు. దానికి ఉదాహరణ ఏం చెప్తాడు, అంటే నువ్వు లైట్ వేస్తే చీకటి పోతుంది, అంతే కదా. చీకటి ఎట్లా పోతుంది, ఉన్నది చీకటి అనుకుంటున్నావు, చీకటి ఎలా పోగొట్టుకుంటావు, ఏమన్నా చేస్తే పోతుందా చీకటి, ఏం పోదు. నువ్వు వెళ్ళి ఒక లైట్ వేసిన తర్వాత ఆ చీకటి పోతుంది. కాకపోతే ఆ చీకట్లో ఉన్న దాన్ని కూడా చూసి నువ్వు ఊహించుకుంటున్నావు అనుకో, అది కూడా నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ పోగొట్టుకోవాలి అంటాడు. తర్వాత ఇప్పుడు ఈ దీప పంచకంలో మళ్ళీ 5 చాప్టర్స్ చెప్పాడు. ఫస్ట్ ఏంటి, చిత్రదీపం,
ఆ తర్వాత నాటక దీపం, తర్వాత తృప్తి దీపం, తర్వాత ధ్యాన దీపం, తర్వాత కూటస్థ దీపం అని అన్నాడు. ఈ 4 సక్రమంగా అర్థం కావాలి అంటే ఈ చిత్ర దీపాన్ని సక్రమంగా నువ్వు అర్థం చేసుకోవాలి అంటాడు. ఎట్లా చెప్తాడు ఈ చిత్రదీపం గురించి? తమాషాగా చెప్తాడు. ఎలా చెప్తాడు? ఒక చిత్రకారుడు ఉన్నాడు. ఒక చిత్రకారుడు ఒక బొమ్మలు వెయ్యాలి. ఈ బొమ్మలు వేయాలి కదా, బొమ్మలు వేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాడు? ఒక తెల్ల పేపర్ ఉంటుంది అంతే. ఆ తెల్ల పేపర్ని దాన్ని అంటించడానికి ఏం చేస్తాడు? గమ్మో బొమ్మో తెల్ల అన్నం వండిన తెల్లటి పిండో ఏదో వేసి అంటిస్తాడు. కానీ ఆ తెల్లది కానీ మామూలుగానే కనపడుతుంది, ఏం తేడా కనపడదు. అది కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? దానికి అన్నీ ఫిక్స్ చేసి ఒక నల్లటి మసి లాంటిది ఏదన్నా పూస్తాడు, అంతే కదా. ఆ తెల్లటి దాంట్లో నుంచి పూసిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తాడు? రకరకాల బొమ్మలన్నీ వేస్తాడు. అంటే ఏంటి? అప్పుడేమవుతుంది? ఒక చిత్రపటం తయారైంది అంటాడు. దీనికి భగవతత్వానికి ఎట్లా చెప్తాడు అంటే ఏంటి? ఇప్పుడు చిత్రపటం తయారైంది, తర్వాత ఇంకోటి ఏం చేస్తాడు? ఇంకొక ఉదాహరణ ఏం చెప్తాడు? పాతకాలంలో నాటకాలు అవన్నీ వేసేవాళ్ళు కదా, వాళ్ళు స్క్రీన్స్ పెడతారు కదా, ఒక సీన్ అయిపోయిన తర్వాత ఇంకొక సీను 4 సీన్లు 4 కర్టన్స్ మారుస్తూ ఉంటారనమాట. 4 కర్టన్స్ ఉంటాయి. ఒక సీన్ తర్వాత ఒకటి, ఒక సీన్ తర్వాత ఒకటి, ఒక సీన్ తర్వాత వస్తుంది. ఇప్పుడు దీన్ని భగవతత్వానికి ఎట్లా చెప్తాడు ఈయన? శుద్ధ చైతన్యం అనేది ఉంది, పరిశుద్ధ చైతన్యం, అది కదలదు మెదలదు, అఖండంగా వ్యాపించింది, సర్వత్రా ఉన్నది అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు, అదే ఉన్నది అని చెప్తాడు. ఈ శుద్ధ చైతన్యము దీనికి ఇంకా దీని శక్తి అంటే ఏంటి? అవ్యక్తం కాకుండా ఉన్నదన్నమాట శక్తి. అంటే వ్యక్తం కాకుండా ఉన్నటువంటి అవ్యక్తమైన శక్తి ఒకటి ఉన్నది. అయిన తర్వాత ఏమైంది? ఈ శక్తి ఒక అంతర్యామిలాగా వ్యక్తమైంది. అంతర్యామి అంటే ఏంటి? ఒక మాయావి లేదంటే ఒక ఈశ్వరుడు. అంటే ఇది కూడా వ్యక్తం కాదు, అంటే ఉన్నదనమాట. అంటే నీకు ఒక ఒక మనుషుల్లాగానే ఇంకొక రూపాలకు రాలా. ఒక అంతర్యామి అంటే ఒక ఆలోచనగా కానీ ఒక శక్తిగా కానీ ఒకటి వ్యక్తం అయిపోయింది, అది అంతర్యామి. ఈ అంతర్యామి అయిపోయిన తర్వాత మళ్ళీ సూత్రాత్మ అంటాడు. సూత్రాత్మ అంటే ఎవరు? మళ్ళీ హిరణ్యగర్భ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక సృష్టికి సంబంధించింది ఇక్కడ వ్యక్తం కాలేదు, కానీ ఒక జ్ఞానము, ఒక ప్రాణశక్తి, ఒక జ్ఞానశక్తి అంతర్గతంగా అనుభవం ఉన్నది, ప్రాసెస్ అంటాడు. ఏది? దాన్నే సూత్రాత్మ అంటాడు, హిరణ్యగర్భ అంటాడు. 4వది వచ్చి దాన్ని విరాట్ పురుషుడు అంటాడు. అంటే ఏంటి? విరాట్ పురుషుడు స్థితికి వచ్చేటప్పటికే పంచీకరణం జరిగి సృష్టి వ్యక్తమైంది అంటాడు. అదే కదా బ్రహ్మాండం అన్నాడు కదా, పంచభూతాలు ఒక్కొక్క దాంట్లో ఒకటి 50%, రిమైనింగ్ది 50% ఉండి అన్నిట్లో 100% ఉంటాయి. మనం భూమి మీద ఏ వస్తువు తీసుకున్నా, ఏ మనిషిని తీసుకున్నా 5 ఉంటాయి. ఏంటి? శబ్దం, ఆకాశతత్వం వచ్చి శబ్దం, సౌండ్ ఉంటుంది. ఒక చిన్న వస్తువు తీసుకొని కింద పడేయండి, సౌండ్ వస్తుంది. తర్వాత గాలి ఉంటుంది. అంటే ఒక గిన్నెలో బొన్నో తయారవ్వాలంటే కూడా ఒక ప్రాసెస్ లేనిది కాదనమాట, అది ఉంటుంది. 3వది వచ్చేంటి? ఒక రూపం రావాలి అంటే దాన్ని సాగతీయాలి కదా, ఒక అగ్ని ఒక తత్వంతో దాన్ని సాగదీస్తాడు. 3వది ఉంటుంది. 4వది ఏంటి? అది నీకు ఒక ఆకారం రావాలి అంటే కొంచెం కొద్ది గొప్ప జలతత్వం ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి 5వది ఏంటి? భూమితత్వం, అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే మీరు ఏం తీసుకున్నా ఈ 5 ఉంటాయి. ఇప్పుడు నేనే శరీరం అనుకోండి, నా శరీరంలో పంచభూతాలతో తయారైనటువంటి భూమితత్వం ఉంది, నాకు స్ట్రక్చర్ ఉంది, కాళ్ళు చేతులు రక్తము మాంసము ఇవన్నీ కూడా భూతత్వానికి, అదే ఎముకలు ఇవన్నీ కూడా భూమితత్వానికి వస్తాయి. 2వది ఏంటి? నీటితత్వం ఉంది. నీటితత్వం ఏముంది? రక్తం ఉంది. ఆ తర్వాత వాటికి సంబంధించింది వాటర్ తత్వం బాడీలో ఉంది. తర్వాత 3వది ఏంటి? అగ్నితత్వం ఉంది, ఫైర్ ఉంది, ఆకలి ఉంది, తెలుసుకుందామని ఉంది, ఇదంతా 3వ తత్వం వస్తుంది. 4వది వచ్చేమో హృదయతత్వం, అనాహత చక్రం ఏముంది? స్పర్శని పట్టుకుంటే చల్లగా తెలుస్తుంది నాకు ఏమొస్తుంది, ఈ గాలి అనమాట, వాయుతత్వం ఉంది. తర్వాత శబ్దం ఉంది, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, శబ్దం ఉంది. అంటే ఏంటి? ఏదన్నా తీసుకోండి భూమి మీద, జంతువుని తీసుకోండి, మనిషిని తీసుకోండి, వస్తువుని తీసుకోండి, 5 ఉంటాయి. ఈ 5 ఎన్ని ఉంటాయి? అన్ని 5 సమంగా, ఒకటి ఎక్కువ, మిగిలిన 5 కూడా కలిపి ఉంటాయి అన్నమాట ఒక్కొక్క దాంట్లో. ఇప్పుడు సపోజ్ భూమిని తీసుకున్నాము అనుకోండి, భూమిలో ఏంటి? భూమిలో 4 తత్వాలు భూమి ఉంటే, భూమిలో సగం తత్వం భూమి ఉంటే, మిగిలిన సగం తత్వంలో నీళ్లతత్వం ఉంటుంది, భూమిలో అగ్నితత్వం ఉంటుంది, భూమిలో వాయుతత్వం ఉంటుంది, భూమిలో శబ్దతత్వం ఉంటుంది భూమిలో. అంటే 4 ఉన్నాయన్నమాట. అట్లాగే నీళ్లు తీసుకుంటే నీళ్లతత్వం, నీళ్ళకి సగం ఉంటే నీళ్లలో కంటికి కనపడుతున్నట్టుగా తత్వం ఉంటుంది. తర్వాత నీళ్లలో కూడా కదలిక ఉంటుంది. ఆ తర్వాత వాయుతత్వం కదా, అట్లాగే నీళ్ళకు కూడా శబ్దం ఉంటుంది, అవి ఉంటాయి. అట్లాగే వాయుతత్వం తీసుకున్న సగం వాయువు ఉంటే మిగిలిన అన్ని తత్వాలు సగం ఉంటాయి అన్నమాట.
దీన్ని పంచీకరణం అంటారు. ఈ పంచీకరణం ద్వారానే సృష్టి వ్యక్తమైందనమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నది ఏంటి, నాలుగోది వచ్చి ఈ పంచీకరణంలో దీని పేరేమన్నాడు, విరాట్ పురుషుడు అన్నాడు. అంటే 4 అంటే ఇప్పుడు సృష్టి మొదలైన తర్వాత ఒకటేమో శూన్యం, ఏమీ లేదు, ఒక శక్తే ఉంది. రెండోది వచ్చేమో ఒక జ్ఞానంగా, ఒక మాయాతత్వంగా ఒక సృష్టి జరగాలనేటువంటి అంతర్యామతత్వం ఒకటి వచ్చింది. ఇంకా మూడోది వచ్చేమో సూత్రాత్మ అంటే ఒక మన ప్రాణశక్తి, జ్ఞానము ఎట్లా ప్రాసెస్ చేయాలనేటువంటి ఒక అవగాహనకేమో అక్కడ వచ్చింది. నాలుగోది వచ్చేమో ఈ పంచీకరణ జరిగిన తర్వాత సృష్టి వ్యక్తమైంది, దాన్ని విరాట్ పురుషుడు అని చెప్పారు. ఈ 4 ఈ 4 ఏమన్నా జరిగినయ్యా? నిజంగా చెప్పాలంటే ఎవరన్నా పంచీకరణం ఇలా అయింది అలా అయింది ఏమో తెలుసా, జరిగినట్టుగా కనపడుతుంది అంటాడు. అట్లాగే మన సృష్టి కూడా జరిగినట్టుగా కనపడుతుంది అనేదానికి ఆధారంగా ఏం చెప్తున్నాడు, ఈ చిత్రపటాన్ని చెప్తున్నాడు. చిత్రపటంలో మొదట ఏం లేదు కదా, తెల్లటి శూన్యమే, ఇంకా ఏమీ వాటికేవో 4 పేర్లు పెట్టారు కానీ నాకు అంత పెద్దగా అవేం గుర్తు లేదు. ఏముంది, మొట్టమొదటగా తెల్లగా ఒక క్యాన్వాస్ ఉంది, ఏమీ లేదు. తర్వాత కొంచెం ఏదో అంటించినట్టు కనపడుతుంది, ఒక ఆలోచన, ఒక అంతర్యామి వచ్చింది. మూడోది వచ్చేమైంది, దాంట్లో మళ్ళీ ఒక సృష్టికి ఒక నల్లటి నలుపు ఒకటి పూయడం జరిగింది. అంటే ఏంటి, ఒక జ్ఞానము, ఒక ప్రాణశక్తి ప్రాసెస్ అవుతున్నది అని. 4 వచ్చి రకరకాల బొమ్మలన్నీ వేసి పెట్టాడు, వ్యక్తమైపోయింది సృష్టి. ఈ బొమ్మలు ఎట్లా వేశాడు, ఈ బొమ్మలు మగవాళ్ళకేమో పంచలు కట్టి బ్రహ్మాండంగా వేశాడు, ఆడవాళ్ళకేమో మంచిగా నగలు పెట్టి వేశాడు. మళ్ళీ ఈ పెయింటింగ్స్లో మళ్ళీ పూలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, తర్వాత రథాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ చెప్పదలుచుకున్నది అట్లా సృష్టి ఇప్పుడు అక్కడ అంతే కదా, అంతర్గతంగా సృష్టి వ్యక్తమవుతుంది అన్నాడు తప్ప సృష్టి ఉందని నేను చెప్పటల్లా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంది, ఒక చిత్రపటంలాగా అన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాయి అంతే కదా. మనం ఒక ఫోటో చూస్తే ఏం కనిపిస్తుంది, ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అవన్నీ లేవు. ఈ భగవతత్వంలో దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాయి తప్ప అక్కడ ఏమీ లేవు. మరి ఇవన్నీ ఉన్నాయి అని భావిస్తున్నది ఎవరు, ఇప్పుడు జీవుడు భావిస్తున్నాడు. అందుకని ఇప్పుడు జీవుడు ఎలా మరి దీన్ని తొలగించుకోవాలి అంటే అవిద్యను తీసేసుకోవాలి. అందుకని విద్య పెంచుకోవాలి, అజ్ఞానం తీసేసుకోవాలి. అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా విషయాన్ని అర్థం చేసుకుంటాడు. దీపం అంటే వెలుగు, జ్ఞానము. మనలో వెలుగు జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మన కాన్షియస్నెస్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఇదంతా లిమిటెడ్ అనే భావం నీకు తెచ్చుకొని ఇది కానంతా ఉన్నది అనేటువంటి భావంలోకి వెళ్ళడమే తత్వము అని అంటాడు. అంటే ఏంటి, ఒక్క భగవతత్వం తప్ప మన శరీరం కానీ, మనసు కానీ, ప్రాణం కానీ, ఆ తర్వాత ఈ పంచభూతాలు కానీ, పంచకోశాలు కానీ, ఆ తర్వాత మనకు కనిపిస్తున్న నామరూపాలు కానీ అన్నీ కూడా వ్యక్తం అవుతున్నాయి తప్ప అన్నీ అందులోనే ఉన్నవి. అదొక్కటి తప్ప ఇంకొకటి లేదు. అది చివరికి ఏంటంటే నువ్వు ఆ స్థితిని ప్రాక్టీస్ చేస్తూ మనసును నిశ్చలం చేసుకుంటూ బ్రహ్మాకార వృత్తిలో ఉంటూ నువ్వే బ్రహ్మం అనేటువంటి స్థితికి రావడమే జ్ఞానము. అది చిత్రదీపం అనేటువంటి టాపిక్లో ఈరోజు మొదలైంది. ఇది చాలా పెద్ద టాపిక్లా ఉంది, చూస్తాం నెక్స్ట్ ఏం చెప్తారో. ఓకే, నమస్తే.